ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హిమా, అమ్మా హిమా, హిమా. నువ్వా? అయినా నీతో ఏ సంబంధం లేదని నా కూతురు చెప్పేసింది కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? వాడు రాలేదండి, నేనే తీసుకొచ్చాను. అదే దేనికి? గొడవ పడ్డానికా? గొడవలు పెట్టుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటాయి. సంసారం చక్కదిద్దాలి అంటే కూర్చుని మాట్లాడుకోవాలి. మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకుంది. హిమ పరాయి మనిషి కాదు, పొమ్మంటే పోవడానికి. తను నా భార్య. ఎన్ని జన్మలెత్తినా తను ఉంటారని ప్రమాణం చేసి తన మెడలో తాళి కట్టాను. ప్రమాణం చేస్తే దాని మీద నిలబడాలి కదా. తను నీ భార్య అన్నప్పుడు నువ్వు తనతో మాత్రమే ఉండాలి కదా. అలా కాదని ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకుని బయట అందాల కోసం పాకులాడేవాణ్ణి భర్త అనరు, బజారు మనిషి అంటారు. రాధాబాబు, వాళ్ళిద్దరినీ కలిపిందే మీరే విడగొడితే ఎలా? నేనేం విడగొట్టలేదండి. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తనే సమాధి చేశాడు. నమ్మకం లేని చోట ఏ బంధము నిలబడదు. హిమా, ఎవరెన్ని చెప్పినా సాగర్ నీ భర్త. వాడి గురించి అంతా తెలిసిందానివి, వాడిని పూర్తిగా అర్థం చేసుకున్న దానివి. నువ్వు కూడా వాడిని అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు? అంటే ఇప్పుడేమంటావు రాణెమ్మ? భర్త వేరే ఆడదాంతో ఉంటున్నా కళ్ళు మూసుకుని కాపురం చెయ్యాలా? అన్నీ తెలిసినా మౌనంగా ఉండాలా? కళ్ళు మూసుకోమని చెప్పట్లేదండి, తెరుచుకోమని చెప్తున్నాను. సాగర్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. కాకి పిల్ల కాకి ముద్దని మీ అబ్బాయి ఏం చేసినా మంచిగానే కనిపిస్తుందేమో. అలాంటి వాటిని మేము అస్సలు టాలరేట్ చెయ్యం. రాణెమ్మ, ఎవరు ఎలాంటివారు అనేది వాళ్ళ మనసులు ద్రవ్యదృష్టితో చూడడానికి మనమేం పురాణ పురుషులం కాదు. తప్పు ఒప్పులు నిర్ణయించేది సాక్ష్యాలు ఆధారాలే కానీ నమ్మకాలు కావు. సాగర్ ఎలాంటి వాడైనా తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. హిమ తన కళ్ళారా చూశానని చెప్తోంది. పైగా DNA టెస్ట్ కూడా సాగర్ ఆ బిడ్డ తండ్రి అని నిర్ధారిస్తోంది. ఈ పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది, ఏం అర్థం చేసుకుంటుంది? అది కాదన్నయ్య గారు. రాణిమ్మ, ఇప్పటికే మీరు చాలా చేశారు, చాలా చూశాం. ఇంక చాలు. మర్యాదగా సాగర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తా. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదండి, హిమ. నిజంగా తన భర్తతో కాపురం చేయడం తనకిష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. సరే, తన నోటితోనే చెప్పిస్తా. స్వీటీ, చెప్పు. మా అమ్మ మాటే నా మాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.